చినశంకరంపేట మండలంలో స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మిర్జాపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మనోజ్ కుమార్, చినశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్లు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చినశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రాజు, సామాజిక సమరత మెదక్ జిల్లా ప్రముఖ ఆముద వెంకటేశంతో పాటు పలువురు నాయకులు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించగా, దరిపల్లి గ్రామంలో యువజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆదర్శప్రాయుడని, యువత అనుకుంటే సాధించేది ఏదీ లేదని అన్నారు. సెప్టెంబర్ 11న చికాగోలో చేసిన ఉపన్యాసం ప్రపంచ దేశాలనే ఒక వరకు వణికించిందని, ప్రపంచంలో సంస్కృతి సంప్రదాయాలు ఉన్న దేశం, ఆదర్శవంతమైన దేశం భారతదేశమని, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసే విధంగా స్వామి వివేకానంద ఉపన్యాసించారని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ యువజన సంఘాల సభ్యులతో పాటు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దర్పల్లి గ్రామంలో ఈరోజు యువత వివేకానంద జయంతి యొక్క సంబరాలను చేయడం జరిగింది. మరి వివేకానందుడు అంటేనే యువత, యువత అంటేనే వివేకానందుడు కాబట్టి వివేకానంద ఏదైతే యువత చేతిలో ఈ నవ సమాజ నిర్మాణం అనేది ఆధారపడి ఉందని చెప్పేసి గతంలో ఏదైతే చెప్పినారో మరి దానికి అనుగుణంగా ఇనుప కండరాలు, ఉక్కు నరాలతోని దేహదారుఢ్యమైనటువంటి యువకులతోనే ఈ దేశ నిర్మాణం సాధ్యమని చెప్పేసి వారు చెప్పినటువంటి మాటల్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు యువత అంతా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ముందుగా స్వామి వివేకానంద గారి జయంతి శుభాకాంక్షలు. స్వామి వివేకానంద జీవితమే ఆ యువతను నెలకొల్పడం కోసం, యువతను ఉత్తేజపరచడం కోసం తన జీవితాన్ని తన చిన్న వయసులోనే యువతకి, దేశానికి ఎంతో సందేశాన్ని ఇచ్చి యువత యొక్క ప్రాధాన్యతను చాటి చెప్పాడు. వివేకానంద జీవితమే ఒక స్ఫూర్తిదాయకం. స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని మరి సనాతన ధర్మం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. మరి చికాగో సదస్సులో మరి ఎందరో మత పెద్దలు వచ్చి మా మతం గొప్పది, మా మతం గొప్పది, మేము గొప్పలం అన్నప్పుడు మరి అక్కడ ఉన్న సభలో మరి కేవలం 5 నిమిషాల టైం తీసుకొని మరి ప్రియమైన అక్క చెల్లెలు, అమెరికా అక్క చెల్లెలు కానీ మరి చెప్పి సోదరభావంతో ప్రపంచమంతా సోదరభావంతోనే ఉండాలి. మరి ఈ విశ్వాసానికి ఈ విశ్వానికి మొత్తానికి హిందూ ధర్మమే గొప్పది, సనాతన ధర్మమే గొప్పది అని చాటి చెప్పిన మహనీయుడు. మరి మన ధర్మం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప త్యాగశీలి, గొప్ప మేధావి. అతి చిన్న వయసులోనే కేవలం మరి 30 సంవత్సరాల్లో మరి మరణం చెందడం, మరి కానీ ప్రపంచానికి సనాతన ధర్మం యొక్క గొప్పదనం తెలియజేశారు. స్వామి వివేకానంద 162వ జయంతి శుభాకాంక్షలు. ఈ దేశం నాది, ధర్మం నాది, ఇక్కడ ఉన్న సమాజం నాది. ఈ సమాజం కోసం ఏం చేస్తే హిందూ ధర్మం ప్రపంచంలో ఆదర్శంగా నిలబడుతుందని కలలు కన్న మహానుభావుడు స్వామి వివేకానంద. ఈ దేశం కోసం తపస్సు చేసి ఈ దేశాన్ని దిశ నిర్మాణం చేసినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. 100 మంది యువకులు, ఉక్కు కండరాలు, ఇనుప నరాలు, వజ్ర సంకల్పంతో కూడినటువంటి యువత ఉంటే ఈ దేశాన్ని ప్రపంచంలో అత్యుత్తమ దేశంగా నిర్మాణం చేస్తా, ఈ దేశానికి స్వతంత్రం వస్తుంది అని గుర్తించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. చినశంకరంపేట మండల కేంద్రంలో స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక వివేకానంద జయంతే కాదు, జాతీయ యువకుల దినోత్సవం. వివేకానందుడు ఒక యువకుడు కాబట్టి, అతను యువకుడుగా ఉన్నప్పుడే మరణించింది కాబట్టి అతని జన్మదినాన్ని జాతీయ యువకుల దినోత్సవంగా మన కేంద్ర ప్రభుత్వం అనేది ప్రకటించింది.